ఎటువంటి రైళ్లు కొట్టేటోని ఇంతకుముందు 100 రూపాయలు, 150 రూపాయలు, 200, 300 అని కూడా తిరిగినా. ఇప్పుడేమో 30 రూపాయలు, 32 రూపాయలు, 33 రూపాయలకు కూడా తిరుగుతున్నా. నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాపెట్టినా, అదేందనేది నేను ఎండింగ్ లో చెప్తా. అది నేను చెప్పొద్దు అనుకున్నా, అదేందో క్యాన్సలేషన్స్ బాగానే నాకు కొన్నిసార్లు రైళ్లు పడకపోవడానికి కారణం ఏంటంటే ఒక లెక్కన నేనే అని చెప్పాలి. అది హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ర్యాపిడోలో 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఛాలెంజ్ లో ఇలా డే 3. ప్రజెంట్ టైం వచ్చేసి 8:20 అవుతుంది. రోజు మనం లాగిన్ చేసే టైం లేట్ అయిపోతుంది. ఫస్ట్ రోజు ఏమో 7:30 స్టార్ట్ చేసిన, సెకండ్ రోజు ఏమో 8:08 స్టార్ట్ చేసిన, ఇవాళ థర్డ్ డే ఇవాళ ఏమో ఏకంగా 8:20 స్టార్ట్ చేసిన. నైట్ ఇంటికి వచ్చి తయారైపోయి వీడియోలు ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు ఎంత 4 అయింది. 4ంటికి వండుకొని ఇప్పుడు ఎంత 7:40కి లేచి దబ తయారయ్యి చాయ్ తాగి ఇన్సెంటివ్ ఓపెన్ చేసి చూస్తే ఇన్సెంటివ్ లేదు, ఏం లేదు. అవ్వ ఒకరోజు పెడతాడు, ఒకరోజు పెడతలేడు, ఏమనిపిస్తుందో ఏమో ర్యాపిడో అంకుల్కి. కాకపోతే మనకు బ్రో ఏమని చెప్పిండంటే కామెంట్లో, బ్రో నువ్వు 0 కమిషన్ ప్లాన్ తీసుకుంటావు కదా, తీసుకున్నప్పుడు అది ఎక్స్పైర్ అయితేనే నీకు ఇంకోటి వస్తుంది, లేకపోతే రాదు ఇన్సెంటివ్ అంటాడు. అంటే నాకు అది లాజిక్ అనేది కొంచెం అర్థం కాలేదు, బట్ అర్థం చేసుకోనికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది 0 కమిషన్ ప్లాన్ తీసుకున్నా కదా నేను, ఇది ఇప్పుడు నాది యాక్టివ్లో ఉందన్నమాట. ఇప్పుడు నాకు రైడ్ పడుతుంది, ఫస్ట్ రైడ్ ఇంటికాడ ఆన్ చేయగానే ఇంటికానే పడుతుంది. ఇప్పుడు పికప్ పోతున్నా, సాకెట్ కాలనీలో ఉన్నా. కాకపోతే ఏంటంటే మనకు నేను 0 కమిషన్ ప్లాన్ తీసుకున్నా కదా, అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత సపోజ్ ఇవాళ నేను తీసుకున్నా, ఇవాళ ఎక్స్పైర్ అయిపోయింది అనుకో, రేపు నాకు ఇన్సెంటివ్ వస్తుందంట. సపోజ్ నాకు ఇవాళ ఎక్స్పైర్ కాకుండా రేపటి దాకా కూడా 0 కమిషన్ ప్లాన్ అట్నే ఉందనుకో, ఇన్సెంటివ్ అనేది రాదంట రేపు. అట్లా అని చెప్పి ఒక బ్రో కామెంట్ పెట్టిండు. ఈ లాజిక్ ఏందనేది నాకు కరెక్ట్ తెలియదు, దీని గురించి ఒకసారి తెలుసుకోవాలి. అట్నే ఇవ్వాలన్నా కనీసం 20 రైళ్లు కొడతానా. రోజు ఏంటంటే 20-22 కొడదామని చెప్పి అనుకుంటున్నా, అది అవ్వట్లేదు. అట్లా అని చెప్పేసి ఇలా అయితే ఏమనుకోను, 20 రైళ్లు కొడతా, 22 రైళ్లు కొడతా అని ఏమనుకోను. సాయంత్రం వరకు ఎన్నైతే అని కొడతా. నేను ఇవాళ ఏంటంటే ఓన్లీ 3.5 గంటలే వండుకున్నా, నిద్ర లేదు, సరిపోలేదు ఇంకా నాకు. కాకపోతే మరి నిద్ర ఎట్లా మేనేజ్ చేస్తావు బ్రో అంటే, ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం 1 గంట 2 వరకు చేస్తా, దాని తర్వాతనే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం పోతాయి కదా, ఆ మధ్యలో కనీసం ఒక 2-3 గంటలు నిద్రపోతా. అట్లా మేనేజ్ చేస్తా అనమాట. ముంగట ఒక అన్న నించుండు, అన్ననే అనుకుంటున్నా తెలిసి. ర్యాపిడో ఎంత అన్న ఓటీపీ? 2420. ఎక్కడ నాన్న? రైట్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 4.5 కిలోమీటర్లు ఉంది, 14 నిమిషాలు చూపిస్తుంది. నేను అట్లా మధ్యాహ్నం ఇంటికి వచ్చి పండుకుంటా కాబట్టి కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతున్నా. నేను ఏదో చేస్తున్నా అబ్బా మిస్టేక్, ఆ మిస్టేక్ ఏందని తెలుస్తలేదు. ఎందుకంటే నా 16 రైడ్లు ఏంది నిన్న, మరి దారుణం కదా. మొన్న కనీసం 19 రైళ్లు కొట్టినా, అంటే 15 రైళ్లు కొట్టి ఇంటికి వచ్చిన, మళ్ళీ డౌట్ వచ్చి సాయంత్రం పోతే పడ్డాయి. మరి నిన్న ఏంటంటే అసలు 7:30 నుంచి నాకు రైడ్లే వాళ్ళే, 6:30కి ఒకటి పడ్డది. అది నేను రైడ్ కంప్లీట్ చేసే వరకు 7:30 అయింది. దాని తర్వాత నుంచి 10 వరకు ఒక్క రైడ్ కూడా మోగలేదు నాకు. ఏదో మిస్టేక్ చేస్తున్నా ఏందో కరెక్ట్ తెలియదు నాకు, కానీ ఏదో మిస్టేక్ అయితే అవుతుంది నాది. అందుకే ఇవాళ ఏమనుకుంటున్నా అంటే, పొద్దుగాల పోయేటప్పుడు ఇన్ని రైళ్లు కొడతా అన్ని రైళ్లు కొడతా అని ఏమనుకోకుండా సాయంత్రం వరకు ఎన్ని రైళ్లు అయితే అన్ని రైళ్లు కొడతా. చేద్దాం వీలైనంత వరకు, ఎన్ని రైళ్లు అయితే అన్ని. కాకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు నా నుంచి వీక్ మొత్తం చేయాల్సి వస్తుందేమో. నేను శుక్రవారం వరకే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈ శుక్రవారం వరకు కంప్లీట్ చేసేటట్లేదుగా. ఖచ్చితంగా శనివారం ఆదివారం కూడా కొట్టించేటట్టే ఉన్నాడు, అదే డౌట్ వస్తుంది. 43 అన్న, థ్యాంక్ యూ అన్న. సెకండ్ రైడ్ కూడా పడ్డది మనకి. కస్టమర్ పికప్ చేసుకుందాం. 1.4 పికప్, 1.8 డ్రాప్ ఉంది. కానీ 1.4 నేను పోయే వరకు కస్టమర్ ఆగుతారా ఆగడా తెలియదు. ఆగితే మాత్రం మంచిదే, ఎందుకంటే కొంతమంది ఆగరబ్బా. 1 కిలోమీటర్ ఉన్న ఆగరు తెలుసా కొంతమంది, అని కొంతమంది ఆగుతారు 2 కిలోమీటర్స్ అయినా సరే. నేను చాలా రేర్గా యాక్సెప్ట్ చేస్తాను 2 కిలోమీటర్స్ పికప్ పడ్డప్పుడు. 1 కిలోమీటర్స్ 1.5 ఉన్నప్పుడు మాత్రం ఎంబడే యాక్సెప్ట్ చేస్తా, ఏంగా తెలిపోవచ్చు 5 నిమిషాలలో అని అనుకుంటా. మరి కొంతమంది ఏంటంటే మరి 5 నిమిషాలు కూడా ఆగరు. ఎట్లా అంటే వాళ్ళకి బండి వాళ్ళ ఇంటి పక్కనే ఉండాలి, బుక్ చేయగానే యాక్సెప్ట్ కావాలి, ఎంబడే జస్ట్ ఒక 1 మినిట్లో వాళ్ళ ముంగట ఉండాలి. అట్లా అలా వేస్తారు కొంతమంది. అట్లా రావాలంటే కష్టమే. ఓటీపీ 1177 1177. ఎక్కండి. ఇదేంటి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది, నాకు పడ్డది 1.8 కదా. అంటే గ్యాప్లో 200 మీటర్స్ పెంచేసిండు. వావ్. 32. థ్యాంక్ యూ.
32 అయింది. 35 ఇచ్చిండు బ్రదర్ మనకి. 3 రూపాయలు టిప్ వచ్చినాయి. అన్నా కృష్ణమోహనా, ఓటీపీ 2660. ఇటు వెళ్ళాలా? ఎక్కండి. ఓకేనా? పికప్ అయిపోయింది. 1.5 కిలోమీటర్స్ 5 నిమిషాలు చూపిస్తుంది. ఇట్లా చిన్న చిన్న రైడ్లు సాయంత్రం వరకు పడితే బాగుండు. నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాపెట్టినా, అదేందనేది నేను ఎండింగ్లో చెప్తా. అది నేను చెప్పొద్దు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే అది నేను చేయొద్దు అనుకున్నా, బట్ ఇలా చేయాల్సి వచ్చింది నాకు. వీడియో ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా దాని గురించి చెప్తా. ఎందుకంటే చేసినా అది చేయొద్దు అనుకున్నా, బట్ చేయాల్సి వచ్చింది. అది ఏం చేసినా, ఎందుకు ఏ విషయం దాపెట్టినా అనేది మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండింగ్లో చెప్తా. 32 థ్యాంక్ యూ అంకుల్. 35 అన్న, థ్యాంక్స్ అన్న. 40 రూపాయలు ఇచ్చిండు అన్న, టిప్ ఇచ్చిండు అన్న 5 రూపాయలు. నేను అప్పటి నుంచి మనసులో ఒక విషయం అనుకుంటున్నా, ఏం తెలుసా, నిజంగా ఎటువంటి రైళ్లు కొట్టేటోని ఇంతకుముందు 100 రూపాయలు, 150 రూపాయలు, 200, 300 అని కూడా తిరిగినా. ఇప్పుడేమో 30 రూపాయలు, 32 రూపాయలు, 33 రూపాయలకు కూడా తిరుగుతున్నా. నిజంగా నాకే ఆలోచించుకుంటే నవ్వు వస్తుంది తెలుసా. ఇట్లా ఇంటికాడ ఆన్ చేయగానే 10 కిలోమీటర్లు పడితేనే యాక్సెప్ట్ చేస్తోంది, లేకపోతే యాక్సెప్ట్ చేస్తోంది కాదు. మా వెళ్ళిపోతున్నాయి అట్లా వాడి కొట్టుకుంటే ఎడెక్ సిటీకి గచ్చిపోలికి వెళ్ళిపోయేటోని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లోకల్లో కొట్టుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలంటే అట్లనే చేయాలి. లాంగ్ రైడ్లు యాక్సెప్ట్ చేసినాం అనుకో, ఒక డే ఇప్పుడు షార్ట్ రైడ్లు యాక్సెప్ట్ చేస్తేనే నా రోజుకి 25 లేవు. అలాంటి నేను లాంగ్ రైడ్లు యాక్సెప్ట్ చేసిన అనుకో, ఏడైతే నాకు నవ్వు వస్తుంది తెలుసా. ఇప్పటికి నేను 4 రైళ్లు కొట్టినా, నా అమౌంట్ వచ్చేసి 142 రూపాయలు అయింది. నార్మల్గా నేను ఏంటంటే ఒక రైడ్ కొట్టినా నా అమౌంట్ ఇంతనే అవుతుంది. కానీ నేను ఇప్పుడు 4 రైడ్లు కొట్టినా 140 రూపాయలకి. మా గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. రైట్ మనకి ఇంకో రైడ్ పడ్డది ర్యాపిడోలో. అప్పటి నుంచి పెద్ద రైడ్ యాక్సెప్ట్ చేసిన. పెద్ద రైడ్ అంటే 6 కిలోమీటర్లు ఉంది డ్రాప్. ఏంటంటే నాకు రైడ్ డ్రాప్ చేసిన తర్వాత ఇప్పటికి 15 నిమిషాలు అవుతుంది అనుకుంటా. ఒక్క రైడ్ కూడా మోతలేదు. ఖాళీగా నించున్నా ఒక దగ్గర, నిమ్మలంగా నించొని చూస్తున్నా. ఇక ఫోన్లో రీల్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తా ఉన్నా. గ్యాప్లో ఒకటి పడ్డది. 1/2 కిలోమీటర్ పికప్ ఉంది, 6 కిలోమీటర్ డ్రాప్ ఉంది. ఏదో ఒకటి మౌలాలి రైల్వే స్టేషన్ ఏమో చూపించింది. ఏదో ఒకటి రైడ్ కావాలి మనకు. వచ్చిన దాన్ని స్కిప్ ఎందుకు చేసుకోవాలి? మళ్ళీ రైళ్లు పడతలేవని ఏడ్చే బదులు, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ రైళ్లు పడతలేవని ఏడ్చే బదులు వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి అయిపోతుంది. అట్లా అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. పోయి పికప్ చేసుకుందాం. ఇంకా 90 మీటర్స్ ఉంది అంతే. 6449 ఎక్కడ నాన్న? రైట్ పికప్ అయిపోయింది. 6 కిలోమీటర్స్ 16 నిమిషాలు చూపిస్తుంది అంతే. 67 థ్యాంక్స్ అన్న. 60 థ్యాంక్ యూ మ్యామ్. 32 అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ టైం వచ్చేసి 1:43 అవుతుంది. ఇప్పుడు ఏడున్నామంటే మనం తార్నాక ఫ్లైఓవర్ ఎక్కుతున్నా. ఇంటి సైడ్ వెళ్ళిపోతున్నా, సైనిక్పూర్ సైడ్ వెళ్ళిపోతున్నా. ఏంటంటే జర బాగా ఆకలి అవుతుంది. జర నైట్ కూడా నిద్ర లేదు. 3 గంటలే వండుకున్నా. అందుకే జర మెల్లగా ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంటి ఇంటికి వెళ్ళిపోతున్నా. తార్నాకకు వచ్చి అర్ధగంట కూర్చున్నా మెట్రో స్టేషన్ కాడ. పడతలేవు రైళ్లు. గ్యాప్లో ఏం చేసినా ఓలా ఊబర్ ఆన్ చేసిన. పడతలే చెక్ చేద్దామని. ఓలాలో పడుతున్నాయి, ఊబర్లో పడుతున్నాయి, కానీ ర్యాపిడోలో పడతలేవు. ఓ అమ్మ ఇది ఎక్కడ వేసాం రా బాబు అని చెప్పి అర్ధగంట చూసిన. అప్పటికి కూడా అంటే పార్సల్ అన్నా పడతాయేమో అని చెప్పేసి చూసినా, పడలేదు. ఇట్లయితే కాదని చెప్పేసి మెల్లగా వెళ్ళిపోతున్నా. చూస్తా ఇప్పుడు కూడా ఏంటంటే ఇంటికి పోయేదాకా చూస్తా. ఆల్మోస్ట్ కాపురకు పోయేదాకా ఆననే పెడతా. ఒకవేళ రైడ్ పడ్డదనుకో కొడతా. ఒకవేళ ఏం పడకపోయినాయి అనుకో ఇంటికి పోయే లోపు అప్పుడే ఇంటికి పోయేసి మళ్ళీ సాయంత్రం ఇప్పుడు నిన్నట్లెక్కనే 6కి వస్తా. కాకపోతే నిన్నట్లెక్క కావద్దు. నిన్నేందంటే సాయంత్రం మొత్తం మరీ దారుణంగా కూర్చోబెట్టిరు నన్ను. 3 గంటలు కూర్చున్నా. అట్లా కాకుండా జరిగాలి. రైల్లో అయితే పడేటట్టు చూడు. ఇప్పటికైతే అమౌంట్ వచ్చేసి 509 రూపాయలు అయింది. ఈ ఎండకి ఏం కనిపిస్తుందో లేదో స్క్రీన్ షాట్ పెడతావు. ఓపెన్గా అమ్మ తప్పున హిస్టరీ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు. ఇప్పటికైతే 509 రూపాయలు అయింది. 11 రైడ్లు కొట్టిన. ఇలా క్యాన్సల్ అయితే బాగా అయింది తెలుసా. టైం మస్తు వేస్ట్ అయింది. దాన్నే ఒక రైడ్ పడ్డది జస్ట్ 100 మీటర్స్ పోయినా క్యాన్సల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. అది వచ్చేసి పికప్ 1.5 ఉండే, డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉండే. అది పికప్కి పోతున్నా కిలోమీటర్ పోయినప్పటికీ క్యాన్సల్ అయిపోయింది. దానికి 5 రూపాయలు వచ్చినాయి. దాని తర్వాత ఇంకో రైడ్ పడ్డది. ఇది అయితే హైలైట్. అసలు ఒక కస్టమర్ ఎక్కించుకొని పోతున్నా, ఇంకా దింపలేదు. డ్రాప్ చేయక ముందుకే నాకు రైడ్ పడ్డది. యాక్సెప్ట్ చేసిన, పోయి దింపగానే ఎక్కించుకుందామని. ఎంత 300 మీటర్సే ఉంది. కస్టమర్ డ్రాప్ చేయడానికి ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోయినా క్యాన్సల్ అని పడ్డది.
క్యాన్సిల్ ఎందుకైంది, ఏం రైడ్ క్యాన్సిల్ అయిందంటే తర్వాత గుర్తొచ్చింది, అరే నేను ఒక రైడ్ యాక్సెప్ట్ చేసినా కదా మధ్యలో, మర్చిపోయాను. ఎందుకంటే కస్టమర్ లొకేషన్కి నేను 2 కిలోమీటర్లు ఉన్నప్పుడే నాకు రైడ్ పడ్డది. సరే ఎందుకు వదిలేసుకోవాలని చెప్పి యాక్సెప్ట్ చేసిన, అది ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. దానికి 8 రూపాయలు ఏమో వచ్చినాయి దానికి. ఇలా క్యాన్సిల్ బాగానే మనకి. చూద్దాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన పడ్డాయి అనుకో, యాక్సెప్ట్ చేసుకొని ఇంటికి తీసుకుపోతా. ఒకవేళ ఏం పడలే అనుకో, ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 5:58 అవుతుంది. ఇప్పుడే వచ్చిన, మధ్యాహ్నం 2:30కి ఇంటికి పోయినా. తార్నాక నుంచి 1:45కి బయలుదేరిన, రాధికకి వచ్చిన ఒక రైడ్ పడ్డది. సరే ఎందుకు పడ్డదాన్ని ఎందుకు వదిలేసుకోవాలని చెప్పేసి ఆ రైడ్ కంప్లీట్ చేసిన. దాని తర్వాత మళ్ళీ పార్సల్ పడ్డది, పార్సల్ యాక్సెప్ట్ చేసినా పోతున్నా, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఇవాళ ఏందో క్యాన్సిలేషన్స్ బాగా అయినాయి నాకు. అది ఏంటంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ అవుతుంది. అది కావాలని చేస్తుర్రా మరి ఆటోమేటిక్గా పడుతున్నాయి. కొంతమంది ఏమంటారు అంటే ఆటోమేటిక్గా కొన్ని రైడ్లు పడుతున్నాయి అన్న అని చెప్తున్నారు. ఆ పడక అయిపోయి నాకే పడాలన్నా అనిపిస్తుంది నాకేమో. ఓటీపీ మేడం 9150. ఇక్కడ ఓకేనా మేడం? హెడ్ పికప్ అయిపోయింది. 5 కిలోమీటర్లు 14 నిమిషాలు చూపిస్తుంది. జస్ట్ ఇంటికాడ ఆన్ చేసిన, చూద్దాం పడతాయా పడా, నిమ్మలంగా ఆర్టీ బయలుదేరదాం అనుకున్నా. కాకపోతే ఆన్ చేయగానే మోగింది. ఫాస్ట్గా లేచి ఉరికొస్తూనే ఉన్నాయి. ఇక ఎందుకంటే రైడ్లు పడినప్పుడు పడతలేవు అని ఏడుస్తాం కదా, మరి రైడ్ పడ్డప్పుడు ఉరకాలే కదా దెబ్బ, అట్లా ఉరికొచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పటి నుంచి 10 వరకు కంటిన్యూ చేస్తా. 58 మేడం, చైన్లు మేడం. అయ్యా 40 రూపాయలు ఎక్కువ కదా మేడం, 40 రూపాయలు ఎక్కువ అవుతాయి కదా మేడం. 58. థ్యాంక్ యూ మేడం, పర్లేదు. రైడ్ కంప్లీట్. హైలైట్ చూడు ఇప్పుడు మేడము. అమ్మ బాబాయ్, అది తీసుకొని మావా, నేను అట్లా 100 రూపాయలు ఇచ్చింది నా దగ్గర చైన్లో మేడం అంటే పర్లేదు ఉంచుకోండి అంటుంది. 40 రూపాయలు ఎక్కువ అయిపోతాయి. మరి 5-10 అంటే నేను కూడా తీసుకుంటా, నేనేం డబ్బున్నాను ఏం కాదు. కొంతమంది అంటారు కదా టిప్పు తీసుకొని నీకేమవుతుంది బ్రో అని. ఇప్పుడు 5-10 ఇచ్చారనుకో నేను కూడా తీసుకుంటా. మరి 40 రూపాయలు ఎక్కువ, అది కూడా నా దగ్గర చిల్లరలు ఇవ్వడానికి ఉంచుకోమన్నది మేడం. అదే మేడం నార్మల్గా 58 రూపాయలు ఇచ్చి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకో అని అంటే అది వేరే ఉంటుంది. రైట్, మనకు ర్యాపిడోలో పార్సల్ పడ్డది. ఇప్పుడు ఇందాక మేడం దింపేసినాక 10 నిమిషాల్లో 1/4 గంట అవుతుంది ఇప్పటికి రైడ్లు పడక. వచ్చి పిస్తా హౌస్ కాడికి వచ్చి కూర్చున్నాను నిమ్మలంగా. ఇప్పుడు రైడ్లు పడితే యాక్సెప్ట్ చేద్దామని చూస్తుంటే ఒక్క రైడ్ కూడా పడతలేదు. పడక ఒకటి ర్యాపిడోలో పడ్డది. అది చూసేవారు 16 కిలోమీటర్లు ఉంది. 16 కిలోమీటర్లు ఉంది, రైడ్ ఏమో అనుకున్నా కానీ కాదు, పార్సల్. సరే ఎక్కడ అని చూస్తే ఎస్ఆర్ నగర్ చూసినా అనమాట. అంటే ఇప్పుడు టైం లిమిట్ ఉంటుంది కదా, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పి చూస్తున్నా. లాస్ట్ ఒక 2 సెకండ్స్ ఉందనక నేను యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు అటు సైడ్ పోయినా అనుకో, ఎస్ఆర్ నగర్ సైడ్ ఆడ మన రైలు పడే ఛాన్సులు ఉంటాయి కదా. ఇక్కడ ఖాళీగా కూర్చొని రైళ్లు పడతలేవు అని ఉర్రేకంటే మళ్ళీ నిన్నటి లెక్క నేను అటు ఇటు తిరుగుదాం అనుకుంటలేను. నిన్న ఏంటంటే నారపల్లి నుంచి ఉప్పలు, అంబర్పేట, మళ్ళీ కాచిగూడ, రాణిగంజ్, ప్యాట్నేర్, జేబీఎస్ ఇవన్నీ తిరిగినాం కదా ఖాళీగా. ఇవాళ ఏంటంటే అట్లా ఖాళీగా తిరుగుదాం అనుకుంటలేను. ఒకవేళ రైడ్లు ఉంటే పడతాయి, రైడ్లు లేకపోతే పడతాయి. ఇది ఒకటైతే మంచిగా ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఆడపోతే రైళ్లు పడతాయి, ఈడపోతే రైళ్లు పడతాయి. అటు ఇటు తిరుగుతున్నా రైళ్లు పడతలేవు, కిలోమీటర్లు అంతా బొక్క అయిపోతుంది. అట్లా అన్నట్టు ఒకటే ఫిక్స్ అయిపోయినా. ఈయనే కూర్చుంటా, రైడ్ పడితేనే పోదామని చెప్పేసి పిస్తా హౌస్ కాడ కూర్చున్నా. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు రైడ్ పడ్డది. పోయి పార్సల్ పికప్ చేసేసుకున్నా, వెళ్ళిపోతుంది. చిన్నగానే ఉంది పార్సల్, చిన్న ఎంత నా మొబైల్ అంత ఉంటుంది. మా పార్సల్ చిన్నగా ఉంది. మొబైల్ కూడా కాదు, నా మొబైల్లో ఆఫ్ ఉంటుంది అంతే. అది ఈ ఫ్లిప్ మొబైల్స్ వచ్చినాయి చూసినా శాంసంగ్లో, పైకి లేపుతారు డబ్బా, అంత చిన్నగా ఉన్నాయి అవి. ఆ పార్సల్ పికప్ చేసుకున్నా, వెళ్ళిపోతా. ఇప్పుడు 16 కిలోమీటర్లు 44 నిమిషాలు చూపిస్తుంది. ఇది జర ఆడికి పోయినాకన్నా రైడ్లు పడితే బాగుంటుంది. రైట్, మా లొకేషన్కి వచ్చిన. లొకేషన్ అయితే ఇన్నే ఉంది. కస్టమర్ కాల్ చేస్తే ఇక్కడ బొమ్మ ఉంది కదా, బొమ్మ దగ్గర ఉండమని చెప్పిండు. ఏడున్నామంటే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది కదా, ఈడున్నా. ఇప్పుడు నేను కస్టమర్ దగ్గర నుంచి ఇప్పుడు ఎంత 195 రూపాయలు తీసుకోవాలి. అది మనకెంత ఇస్తాడు? 159 రూపాయలు ఇస్తాడు. నాకు రైడ్ పడ్డప్పుడు అంతే చూపించింది అమౌంట్. ఒకవేళ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో తెలియదు. మీరేనా అన్న? పేరేనా? ఓటీపీ చెప్పరా అన్న? 1507 195 అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. 159 అన్న. థ్యాంక్స్ అన్న. 129 అన్న. థ్యాంక్స్ అన్న. 31 అన్న. థ్యాంక్స్ అన్న. రైట్, 31 రూపీస్ అయింది. కాకపోతే మనకన్నా 40 రూపాయలు వేసిండు. టిప్ వచ్చినాయి 9 రూపాయలు. ప్రజెంట్ టైం వచ్చేసి 10:06 అవుతుంది. ఇప్పటికి మన అమౌంట్ వచ్చేసి కొంచెం ఓపెన్ చేద్దాం. హిస్టరీ ఓపెన్ కామదబ్బున. రైట్, ఇప్పటికైతే మన అమౌంట్ వచ్చేసి 1150 రూపాయలు అయింది. ఇప్పటికి 18 రైళ్ళు కొట్టిన. అన్ని 10 లోపే కొట్టేసినాయి ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే గో టు హోమ్ పెట్టేసిన, ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటంటే మనం 10 వరకు కొట్టినవి మాత్రమే కౌంట్ అవుతాయి కదా వీక్లీ షెడ్యూల్కి. 10 తర్వాత కొట్టినవి కౌంట్ కావు. ఇప్పటికి ఏంటంటే 18 రైళ్ళు కొట్టినాయాలి నేను. జర బాగానే కొట్టినాను, ఎందుకంటే పర్లేదు ఇవాళ.
నిన్న ఏంటంటే నేను 17 రైడ్లా 16 రైడ్లు కొట్టినా నిన్న, అంతే అనుకుంటా, గుర్తులేదు. ఇవాళ వచ్చేసి 18 రైడ్లు కొట్టినా. పొద్దుగాల వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే ఇంత కొడతా అంత కొడతా అని ఏం అనుకోలేదు. అందుకే ముందే రోజు ఏమనుకుంటున్నా అంటే ఇవాళ 20 కొడదాం, లేకపోతే ఇవాళ 22 కొడదాం అనుకుని వస్తున్నాయి కదా. అట్లా వస్తుంటే అవ్వట్లేదు అని చెప్పేసి ఇవాళ ఫస్ట్ పొద్దుగాల ఏమనుకున్నా ఎన్ని అయితే అన్ని కొడదాం, ఇన్ని కొడతా అని చెప్పి అనుకోలేదు. ఇక నేను సరే ఎన్ని అయితే అన్ని అయినాయి, ఆయన కాడికి అయినాయి. 10 అయినా సరే, 12 అయినా సరే, 15 అయినా సరే, ఎన్ని అయినా సరే అనుకున్నా. ఇక మధ్యాహ్నం వరకు నేను కొట్టింది 12. ఇప్పుడు వచ్చి నేను 6 రైడ్లు కొట్టినా. అందులో 3 పార్సల్లే కొట్టినట్టున్నా నేను, 3 రైడ్లు కొట్టినా. ఇంటికి మ్యాప్ పెట్టినా, గోటు హోమ్ కూడా ఆన్ చేసినాం. ఇంటికి ఏమైనా రైళ్లు పడితే తీసుకుపోతా. ఒకవేళ ఏం పడిపోయినాయి అనుకో సైలెంట్గా వెళ్ళిపోతా ఇంటికి. ఇంటికి పోయిన తర్వాత మనం ఎంత ఎర్న్ చేసినాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం మొత్తం టోటల్ చెప్తా. అలాపై రైడ్ పడ్డది అనుకో యాక్సెప్ట్ చేసి తీసుకోపోదాం. రైట్ మా ఇంటికి వచ్చేసిన. ఇందాకేడ నాంపల్లి దగ్గర ఉంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఇంటి దాకా ఖాళీగా వచ్చిన. 22 కిలోమీటర్లు. నేను ఎప్పుడు తెలుసా ఖాళీగా తిరగొద్దు అనుకుంటూనే ఉంటా, కానీ ఏదో ఒక టైంలో ఖాళీగా మాత్రం ఖచ్చితంగా తిరుగుతా. వచ్చినప్పుడు ఏం చేసిన అంటే మళ్ళీ నేను డైరెక్ట్ ఇంటికి రాలే. ఆడ నుంచి మధ్యలో సికింద్రాబాద్ దగ్గర 1/2 గంట 20 నిమిషాలే మా ఆయన పడతాయేమో అని చెప్పేసి గ్యాప్లో ఏం చేసిన అంటే సరే ఊబర్ కూడా ఆన్ చేద్దాం, ఒకవేళ ఊబర్లో కూడా ఏమైనా పడ్డాయి అనుకో తీసుకుపోదాం అన్నట్టు అది కూడా ఆన్ చేసిన. బట్ అయితే మళ్ళీ మనకి నిమ్మలంగా ఇంటికి వచ్చేసిన. ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 11:09 అవుతుంది. ఎన్ని ఆర్డర్లు కొట్టినాం, ఎంత అమౌంట్ అయింది, ఎన్ని గంటలు పని చేసినాం ఒకసారి చెక్ చేద్దామా. హిస్టరీ. రైట్, ఇవాళ టోటల్ వచ్చేసి మనం 18 రైడ్లు కొట్టినాం. ఈ 18 రైడ్లు మన వీక్లీ ఎర్నింగ్ టార్గెట్ లోపలనే కొట్టినాం అనమాట. అంటే 10 గంటల లోపే కొట్టినాం. మనకి ఏంటంటే 10 గంటల వరకు కౌంట్ అవుతాయి కదా, తర్వాత కౌంట్ కావు. ఈ 18 రైడ్లు మొత్తం నేను 10 గంటల లోపే కొట్టినా. టోటల్ ఎర్నింగ్ వచ్చేసి మనది అలా 11.52. క్యాలిక్యులేటర్ ఏంది, 11.52 ప్లస్ ఎంత మనకి ఇవాళ టిప్పులు వచ్చేసి రఫ్ ఒక 50 రూపాయలు వచ్చినాయి. అంటే ఇలా మనం టోటల్ ఎర్న్ చేసిన అమౌంట్ 1200. మనం ఇవాళ టోటల్ ఎన్ని గంటలు పని చేసినామంటే పొద్దుగాల 8:20కి ఏమో ఆన్ చేసినట్టున్నా కదా, అంతే అనుకుంటా. 8:30 అనుకో. 8:30 నుంచి మధ్యాహ్నం 2:30 దాకా చేసిన. అంటే ఎన్ని గంటలు అవుతుంది, 6 గంటలు. 6 ప్లస్ ఇప్పుడు 4 గంటలకు పోయినా, ఇప్పుడు వచ్చేసి టైం 11 అవుతుంది. అంటే ఒక 4 గంటలు ప్లస్ 4. రైట్, ఇవాళ కూడా 10 గంటలు పని చేసినాం మనం. ఇప్పుడు ఈ 1200కించి అంటే 1202 అయింది కదా, కాకపోతే మనం 1200 వేసుకుందాం. ఈ 1200కించి పెట్రోల్ తీయాలి మైనస్. ఎన్ని కిలోమీటర్లు తిరిగినా మరి ఘోరం తిరిగిన తెలుసా. నేను ఎప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేను ఎక్కువ తిరగొద్దు అనుకుంటూనే ఉన్నా, కానీ ఎట్లా తిరుగుతున్నానో అర్థమవుతలేదు. ఆటోమేటిక్గా తిరుగుతున్నాను, నాకు అదే అర్థం కావట్లేదు కొన్నిసార్లు. మరి పిచ్చిలేస్తుంది నాకు. నేను ఎక్కువ తిరగొద్దని చెప్పేసి నేను లిమిటెడ్గా నేను రైడ్లు చేస్తున్నా. అంటే ఎక్కువ లాంగ్ తిరగకుండా. నేను ఇప్పుడు నాంపల్లి నుంచి ఇదాకా 20 కిలోమీటర్లు వచ్చిన. మళ్ళీ మధ్యాహ్నం సక్క రైడ్లు పడక కొన్ని చోట్ల అక్కడక్కడ తిరిగిన. ఏందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇక 183 కిలోమీటర్లు తిరిగిన. అంటే దగ్గర 400 రూపాయలు పెట్రోల్ తీసేయాలి ఇక్కడికి. మైనస్ 400, అంతేనా? అంతే. ఇవాళ టోటల్ మన ఎర్నింగ్ వచ్చేసి పెట్రోల్ పోగా 800 సంపాదించినాం. ఒకసారి క్లారిటీగా చూసుకుందాం, అంతేనా? 10 గంటలు పని చేసినాం మనం. ఇవాళ 1200 ఎర్న్ చేసినాం. ఇందులో నుంచి 400 పెట్రోల్ తీసేస్తే నాకు ఇవాళ మిగిలిన అమౌంట్ 800. నిన్నటికంటే పర్లేదు కదా, నిన్న మరి దారుణం. నిన్న 600 చిల్లరేమో మిగిలినాయి మనకి. కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుసా మరి ఎందుకింత ఘోరమా అని. కాకపోతే మర్చిపోయినా, నేను పొద్దుగాల మీకు ఒక విషయం చెప్తాను చెప్పినా కదా. అదేంటంటే నాకు కొన్నిసార్లు రైడ్లు పడకపోవడానికి కారణం ఏంటంటే ఒక లెక్కన నేనే అని చెప్పాలి. అది ఎందుకని చెప్తా చూడు. మామూలుగా మనకి ఏమేమి పడతాయి రైడ్లు పడ్డప్పుడు? బైక్ బూస్ట్, బైక్ మెట్రో అని చెప్పి పడుతుంటాయి కదా. కాకపోతే నాకేందంటే పడితే బైక్ పడతాయి, లేదంటే పార్సల్ పడతాయి. ఈ 2 తప్ప మిగతా ఏం పడాయి. ఎందుకంటే ఫుడ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా, గ్రాసరీ ఆఫ్లు ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ మేనేజర్ ఓపెన్ చేస్తుంది ఇప్పుడు. ఇక ఇప్పుడు బైక్ ఆన్ ఉందా, బైక్ బూస్ట్ ఆన్లో ఉందా, ఇప్పుడు పార్సల్ డెలివరీ ఆన్ ఉంది. ఈ 3 ఆన్ ఉన్నాయి. కానీ పొద్దుగాల నేను ఎప్పుడైతే ఆ మాట చెప్పినో దాని తర్వాత నేను ఇది ఆన్ చేసిన బైక్ బూస్ట్. మొన్నటిదాకా నాది ఏంటంటే బైక్ బూస్ట్ ఆఫ్లు ఉంది. ఎందుకు ఆఫ్లు ఉందంటే మనది రీసెంట్గానే కదా మన సస్పెండ్ అనేది రిమూవ్ చేసిర్రు. 2 years సస్పెండ్ చేసిర్రు. కాకపోతే 1 year తర్వాత నా సస్పెండ్ అనేది రిమూవ్ చేసిర్రు.
అప్పుడు ఏమైందంటే బైక్ ఒకటే ఆన్ అయింది. బైక్ బూస్ట్ ఇప్పుడు కింద ఎట్లున్నాయి ఇవి ఫుడ్ ఆఫ్లో, అట్లా బైక్ బూస్ట్ కూడా ఆఫ్లో ఉంది. నాకు అది ఎందుకు అట్లా ఆఫ్ అయిందో నాకు అర్థం కాలేదు. ఇటు చూడు మళ్ళీ బైక్ మెట్రో వాళ్ళు కూడా లేదు నాకు. అట్లా అని చెప్పి నాకు ఓన్లీ బైక్ రైడ్లు మాత్రమే పడుతున్నాయి. ఈ విషయం నాకు ఎట్లా తెలిసిందంటే నేను జేబీఎస్ కాడ ఖాళీ కూర్చున్నా కదా 3 గంటలు, వేరే వాళ్ళకి రైడ్లు పడుతున్నాయి ర్యాపిడోలో, నాకు పడతలేవు. అన్న మీకు రైడ్లు పడుతున్నాయి నాకు పడతలేవు అన్న, చాలాసేపు అయిపోయిందనంటే చూడు తమ్ముడు మాకు పడుతున్నాయి మరి నీకెందుకు పడతలేదు అని అన్నాడు. చూసిన రైడ్లు పడుతున్నప్పుడు పైన బైక్ బూస్ట్ అని వచ్చింది. ఓకే నాది బైక్ బూస్ట్ ఆఫ్లో ఉంది అందుకే నాది పడతలేదు అని చెప్పేసి అనుకున్నా. ఇవాళ ఎందుకు ఆన్ చేసిన అంటే నా ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. ఒకటి బైక్ బూస్ట్లో రైడ్లు పడుతున్నాయి, నేను రైడ్లు పడతలేవు అని చెప్పి ఖాళీ కూర్చునే బదులు బైక్ ప్లస్ బైక్ బూస్ట్ కొడితే సరిపోతుంది కదా. కొన్నిసార్లు ఏంటంటే బైక్ పడినప్పుడు బైక్ బూస్ట్ పడుతున్నాయి కదా, అట్లా అన్నట్టు బైక్ బూస్ట్ ఆన్ చేసిన. ఇది ఇప్పుడు ఇది ఆన్ చేసినా ఇది ఇప్పుడు ఆఫ్ చేయడానికి రాదు. నేను అందుకే ఇన్ని రోజుల దాకా నేను దాన్ని ఆన్ చేయలేదు. ఎప్పుడైతే నా సస్పెండ్ రిమూవ్ చేసిర్రో దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆన్ చేయలేదు దాన్ని, ఎప్పుడు కూడా దాని దగ్గరికే పోలేదు నేను. కానీ నా ఛాలెంజ్ కోసం అని చెప్పేసి దాన్ని ఆన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది ఆఫే కాదు, పార్సల్ ఆఫ్ అవుతుంది కానీ ఇది ఆన్ కాదు, బైక్ ఆన్ కాదు, బైక్ బూస్ట్ ఆన్ కాదు. అమ్మా రైట్, మరి సక్సెస్ఫుల్లీ మన డే 3 కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇవాళ కూడా 20 రైడ్లు కొట్టలేదు. కానీ నేను పొద్దుగాల పోయేటప్పుడు ఏమనుకున్నా అంటే ఇవాళ 20 కొడతా 22 కొడతా ఇట్లా ఏమనుకోలేదు. నార్మల్గా ఎన్ని అయితే అన్నైనాయి చూసుకుందాం తీ అనుకున్నా. రైట్ మరి ఉంటా, నెక్స్ట్ వీడియోతో మరి వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు కూడా మనకి ఏదైనా ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.